మీడియాతో మాట్లాడుతూ, ఈ గవర్నమెంట్ 9 నెలలు వస్తుంది. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇది మాట్లాడుతున్నారు. దాని మీద మీరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయలేదంట. ఉన్న ఎమ్మెల్యేలని అసెంబ్లీకి రానీయట్లేదు ఆయన. ఆయన ఏరియాలో ఏం బాగు చేసుకోవాలో ఆయనకే తెలియట్లేదు. చంద్రబాబు గారు ఆయన చేసిన అప్పులు తీర్చుకుంటా, ప్రజా సంక్షేమ పథకాలు చేసుకుంటా, ఎంతో మంచిగా ఎళ్తున్నాడు ఆయన. ఆయనేదో బురద జల్లాలనే గానండి ఇప్పుడున్నోళ్ళందరూ హ్యాపీగున్నారు. జగన్ అంటే ఇంక అందరూ వద్దనే అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్లు జరిగాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావాలని టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచారు. అది ఇదే. డిగ్రీ చేయటం ఎందుకయ్య? అందరూ ప్రజలంతా తెలుగుదేశం వైపున, చంద్రబాబు వైపున ఉన్నారు. అంతా మంచి జరుగుతుంది మాకు. చంద్రబాబు వల్లే మంచయిద్ది. జగన్ అంతా నాశనం చేసి ఎళ్ళిపోయాడు. అందుకని చెప్పి ఎమ్మెల్సీలో మనం గెలిపించుకుని మళ్ళీ వచ్చే 2029 కూడా మనమే గెలవాలనే ఆలోచనతోనే ఇప్పటి నుంచి అందరూ ప్లాన్ మీద ఉన్నారు. అమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట నేను అసెంబ్లీకి ప్రతిపక్షం అది కావాలని ఇవ్వట్లేదు. వేరే రాష్ట్రాల్లో ఇచ్చారు. ఇక్కడ ఇవ్వట్లేదు. ఎలా ఇస్తారండి? అసలు ప్రజలే ఆయన్ని ప్రతిపక్షంగా వద్దనుకుంటుంటే, ఆయన్నే అసలు వద్దనుకుంటుంటే, సరే ఆళ్ళకున్న 11 మందైనా వచ్చి ఆళ్ళ ఏరియాల్లో వాళ్ళకి ఓట్లేసినోళ్ళకి న్యాయం కావాలి గదా! ఏమన్నా చేస్తున్నాడా? తనకి అది కూడా లేకపోగా తాను తాను చెడ్డకోతి వనమంతా జరిపిందని, తను రాకపోగా ఉన్న ఎమ్మెల్యేలను గూడా రానివ్వట్లేదు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్‌లో గూడా ఆ 11 మందికి గూడా జీరో పెడతాం. జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో కూటమి గవర్నమెంట్ రిగ్గింగ్ చేసి గెలిచిందని మాట్లాడుతున్నారు. ఒక విద్యార్థిగా మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈ భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థల మీద ఏ విధమైనటువంటి గౌరవం గానీ, నమ్మకం గానీ లేనటువంటి వ్యక్తి మన పులివెందుల ఎమ్మెల్యే గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక్కసారి నమ్మి ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు దిగజార్చారు. ఇప్పుడు మీరు ఎలక్షన్స్‌లో రిగ్గింగ్ జరిగిందని అంటే వీరెవరిని అవమానిస్తున్నట్టు? ఎన్నికల అధికారులుగా వ్యవహరించినటువంటి కలెక్టర్లు, ఐఏఎస్‌లు, ఎన్నికల సంఘం వీళ్ళందరూ ఉండంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగినటువంటి ఎలక్షన్‌లో కూడా రిగ్గింగ్ జరిగిందని. ఇదేమి మాచర్ల ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా పొంగనూరులో ఒక ముసలాయన దగ్గర ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ పత్రాలు లాక్కొని ఆయన్ని మరి వీరు ఎంత ఇబ్బంది పెట్టారో రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో అందరూ చూశారు. కానీ ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంతో ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు, అది ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగిందని ప్రజలందరూ భావిస్తున్నారు. ఒక పక్క ఉత్తరాంధ్ర టీచర్స్ ఎలక్షన్స్ కానివ్వండి, తర్వాత ఉభయ గోదావరి జిల్లా జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కానివ్వండి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ ఎక్కడ అక్రమాలకు అనేది తావీయకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా, ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా, ఎన్నికల అధికారులుగా వ్యవహరించి ఎంతో పకడ్బందీగా చేసినటువంటి ఎన్నికల్ని మీరు రిగ్గింగ్ చేసి గెలిచారనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎన్నికలకి నమ్మకం లేకనే కదా మీరు అసలు గెలుస్తామని నమ్మకం లేకుండా ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. మీ అభ్యర్థిని ఎవరిని పెట్టారో ఆ అభ్యర్థి చేత ఒక ప్రెస్ మీటో పెట్టేసండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల్లో గెలవలేము, మాకు సత్తా లేదని చెప్పి అవాయినం చిత్తుకేసినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి నేను ఒక మాట ప్రెస్ మీట్‌లో ఒక మాట అన్నాను. ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. అది ఇది అని మాట్లాడతారు. దాని మీద 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని అమలుపరిచాడు? 5 ఏళ్లలో విధ్వంసం చేశాడు. ఏమి చేయలా. ఏం చేయకుండా ఊరిని షో చేయడం తప్ప అతను చేసేది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడని జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసింది ఇతను. 10 లక్షల కోట్లు అప్పు పాలు చేసి ఏం చేశాడో తెలీదు. జనానికి ఏం ఖర్చు పెట్టాడో, తను ఎంత తిన్నాడో, ఎంత డైవర్ట్ చేశాడో తెలీదు జనానికి. 10 లక్షల కోట్లు. ఈయన చేసింది కనపట్లా. ఏం చేసినా ఆ అమౌంట్ సక్రమంగా వినియోగించాడు ప్రజల కోసం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో రిగ్గింగ్ చేసి గెలిచారు. అది ఇది అని మాట్లాడు. ఇవన్నీ చేతకాని మాటలు, చేతకాని ఇది గాని డిగ్రీ ఎక్కడ డిగ్రీ చేశారు? నేను గ్రాడ్యుయేట్‌ని. ఎప్పుడు 1958 సర్టిఫికేట్ దరఖా సర్టిఫికేట్ తీసుకొని ప్రయత్నం చేసి ఓటేసి ఇచ్చా. అంటే సార్ చివరిగా ఒక మాట చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళు పవన్ కళ్యాణ్ గాని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు
వాళ్ళు వాళ్ళనే మాట్లాడతారు తప్ప ఏమంటారు అసలు? వల్గర్‌గా మాట్లాడడం వాళ్ళ బుద్ధి అటువంటిది. అది దానికి శిక్ష అనుభవిస్తారు అంతే. అంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పంటారా? ఏమీ తప్పు కాదు. ఇంకా ఉన్నారు జనం అరెస్ట్ చేయబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా. వాళ్ళందరిని కూడా ఏరేస్తారు.